మెట్ల మార్గం అండి ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అయోధ్య జగన్నాథపురం. ఇదే మెట్ల మార్గం. ఈ మెట్లు వెంట వెళ్తే పైన మెట్ట మీద ఉన్న స్వామివారి దగ్గరికి తిన్నంగా వెళ్తాయండి. ఈ మెట్లు చాలా హైట్ అండి. ఇదేమో రోడ్డు మార్గం, మనం వెళ్ళే రోడ్డు మార్గం ఇదే. మళ్ళీ అటు కూడా వేరే రోడ్డు మార్గం ఉందండి. మన బండి ఉంది కాబట్టి మనం అయితే బండి వేసుకుని వెళ్దాం. మెట్ల మార్గం మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. భక్తులు అయితే ఇదే మార్గం ద్వారా వెళ్తుంటారు. పెద్దడేట్రా మనకు పెద్ద పిల్లలు రండి. ఓకే నించో, పిల్లల్ని తీసుకుని అటు నించో, ఫోటో తీస్తాను. అటు వెళ్ళండి, కొద్దిగా వెనక్కి వెళ్ళండి, అటువైపు వెళ్ళండి, ఫోటో తీస్తాను. సరిపోద్ది అక్కడ ఆగండి. చాలు ఇటు చూడమని, ఎక్కడ ఇటు చూడనా. ఓయ్ కనపడుతున్నారా? వచ్చండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి గుడికి అయితే మేము వచ్చాము. ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడి వచ్చేసి మా ఊరు దగ్గరలో ఉందండి. మా ఊరు నుండి 7 కిలోమీటర్లు ఐఎస్ జగన్నాథపురం అనే గ్రామం. బాగా పైనండి, మెట్ట మీద చాలా ఎత్తు అయితే వెళ్ళాలి. మేమైతే వచ్చేసాం. ఈ రోడ్డు మార్గం ఉంటుంది, అదేవిధంగా బండి మార్గం ఉంటుంది, అదేవిధంగా మెట్ల మార్గం కూడా ఉంటుందండి. మేము ఏ విధంగా వచ్చాము ఏంటన్నది కూడా మీకైతే చూపిస్తాం. ముందుగా మేమైతే వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాం. స్వామివారి దర్శనం చేసుకుని వచ్చాక లలిత అయితే పొద్దున్న నుండి మేము ఏం తినలేదు కాబట్టి పిల్లలకైతే టిఫిన్ చేసుకుని బాక్స్లో పెట్టుకొచ్చిందండి. అవి అయితే తినిపిస్తుంది. మొదటగా మీకు ఒక విషయం అండి, ఇక్కడ భక్తులకైతే ఆఫ్టర్నూన్ ప్రతిరోజు కూడా అన్న సంతర్పణ అయితే జరుగుద్దండి 1 గంటకే స్వామివారికి పూజ కార్యక్రమాలు అయిన తర్వాత. అదేవిధంగా మార్నింగ్ కూడా టిఫిన్లు ఉంటాయండి 10 లోపు. కొంతమంది అయితే స్పాన్సర్ కూడా చేస్తుంటారు. ఇది వచ్చేసి మెట్ల మార్గం అండి, స్వామివారి మెట్ల మార్గం. ఇది కింద నుండి మన పైకి వచ్చే మెట్ల మార్గం. చాలామంది కాలినడకన వచ్చే భక్తులు అయితే మెట్ల మార్గం ద్వారా వస్తారు. మేమైతే బండి వేసుకొచ్చాం కాబట్టి మేము ఏ విధంగా వచ్చాం అన్నది కూడా మీకైతే చూపిస్తాను. ఇప్పుడు మెట్ల మార్గం కొంతవరకు ఇక్కడ స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అరణ్య మార్గంలో వెళ్ళే అనుభూతి అయితే మనకైతే కలుగుద్దండి. మెట్ల మార్గంలో వెళ్ళినా చుట్టూ అయితే చెట్లు, కొండపైకి మార్గం కదండి. అదేవిధంగా రోడ్డు మార్గంలో వెళ్ళినా కింద లోతు ప్రదేశాలు ఉంటాయండి. చుట్టూ అరణ్య మార్గంలో మనకైతే ఉంటుంది. మనం ఆ అనుభూతిని అయితే కంపల్సరీగా ఫీల్ అవుతాం. ఎవరైనా సరే
ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్ కావాల్సిన చూడాలా అనుకున్న వాళ్ళకైతే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గారి గుడి దగ్గర అయితే చాలా అయితే బాగుంటుందండి. ఇక్కడ చాలామంది కూడా మొక్కుబడులు కూడా తీర్చుకుంటారు. అదే కోరికలు కూడా కోరుకుని అయితే వస్తారండి. నేను చెప్పడం కన్నా మీరు ఒకసారి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటే ఈ ప్రదేశం గట్రా వాతావరణం మీకైతే కంపల్సరీగా అయితే నచ్చుద్దండి. అందరూ కూడా ఇక్కడికి వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యే వెళ్తారు. నేను ఇంటి దగ్గర నుండి ఎలా బయలుదేరి వచ్చానన్నది కూడా మీకు చూపిస్తా చూడండి. ఇంటి దగ్గర బయలుదేరిన కాడి నుండి మేము వచ్చే వరకు అయితే మీకు పూర్తిగా వీడియో అయితే తీసి పెట్టానండి. మా బండి కూడా కొండ ఎక్కలేక అక్కడక్కడ ఆగిపోయింది. లలిత పంప పిల్లలు తీసి చాలా ఇబ్బంది పడింది. వీడియో అయితే కడవరకు చూడండి, మీకైతే కంపల్సరీగా అయితే నచ్చుద్ది. అదేవిధంగా మెట్ల మార్గం, మేము బండి మీద వచ్చిన మార్గం, మేము పడిన ఇబ్బంది, అదేవిధంగా మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ప్రదేశాలు ఎలా చూపించామన్నది కూడా మీకైతే కడ వరకు చూస్తే ఒక ఐడియా అయితే వస్తుందండి. తప్పకుండా అయితే చూడండి. మేము ఇప్పుడు ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అవుతున్నాం. స్టార్ట్ అయ్యి మా ఊరు నుండి ఖచ్చితంగా మాది రాజవరం అండి, కోయిలగూడ మండలం, వెస్ట్ గోదావరి జిల్లా, అది ఇప్పుడు ఏలూరు జిల్లా అండి. అక్కడ నుండి మాదైతే 7 కిలోమీటర్లు ఐఎస్ జగన్నాథపురం అండి. ద్వారకా తిరుమల మండలం వస్తుందండి. ఈ దేవస్థానాన్ని అయితే చిన్న తిరుపతి దేవస్థానం వారు అయితే దత్తత కూడా తీసుకున్నారు. స్వామివారి పూజా కార్యక్రమాలు అన్నీ కూడా ఆడే చేపిస్తారు. తీర్థం గట్రా కూడా అన్నీ కూడా ఆయన చేపిస్తారు. వీడియో కడవరకు చూడండి, మీకైతే కంపల్సరీగా నచ్చుద్దని అయితే నా అభిప్రాయం. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాం. ఐఎస్ జగన్నాథపురం అయితే వెళ్తున్నామండి. 20 నిమిషాలు జర్నీ చేసిన తర్వాత మేమైతే మెట్ట మీద వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇది బళ్ళు వెళ్ళే మార్గం అండి, మట్టి రోడ్డు మార్గం. ఇప్పుడైతే మనం బండి కాబట్టి ఇటువైపు వెళ్దామండి. తిరునాళ్ళు కూడా ఈ మధ్యనే రీసెంట్గా జరిగినాయి, మన వీడియోలో పెట్టాను, ఒకసారి కూడా చూడండి. ఇప్పుడు ఈ మార్గం ద్వారా మనం వెళ్తున్నాం. ఆ పైన ఇదంతా గ్రౌండ్లో తీర్థం జరిగిందండి. ఇది చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు మనం అయితే పైకి వెళ్ళిపోవాలి. చూడండి, కనిపించేది కింద సాయిబాబా గారి గుడి, ఇంకా అమ్మవారి గుడి కూడా ఉందండి. రోడ్డుగా సైన ఆంజనేయ వారి గుడి, అమ్మవారి గుడి కూడా ఉంది. ఇప్పుడు అయితే మనం పైకి వెళ్తున్నాం కాబట్టి బండి అయితే ఎక్కలేకపోతుంది. చూడండి, ఎంతవరకు వెళ్ళొద్దో అంతవరకు అయితే మ్యాక్సిమం నేను ఎక్కించేస్తాను. ఎందుకంటే పిల్లలతో ఉన్నాం కాబట్టి మనం అక్కడ బండి ఆపకూడదు. మ్యాక్సిమం వెళ్ళే కాడ ఎక్కించేస్తాను, లేదంటే పక్కకు పెట్టి స్లోగా వెళ్ళనిస్తాను. నా బండి అయితే ఇప్పుడు ఫస్ట్ గేర్లోనే వెళ్తుందండి పైకి. రిస్క్ తీసుకోనండి, ఎంతవరకు వెళ్ళొద్దు అంతవరకు వెళ్ళించి అక్కడ నుండి నడిచి వెళ్తాం. ఇక్కడ వరకు వచ్చిందండి. కొంత కూడా వచ్చినట్టు కాదు, బాగా ఎత్తి కాబట్టి బండి ఇక్కడ నుండి ఎక్కట్లేదు. లలిత దిగి నడుతుంది. నేనైతే కొద్దిగా బండి ఎదరికి వేసుకెళ్తాను. తర్వాత ఎక్కితే వెళ్ళెత్తామండి పైకి, లేదంటే నడుచుకుంటూ వెళ్తాం. అయితే ఇంకా చాలా చాలా లెక్క వెళ్ళాలండి. చుట్టుదెరగా కొండ ప్రాంతం, లోయ ప్రాంతం అండి. చూస్తున్నాను కడ వరకు. ఇక్కడ ఆగుదాం, లలిత వస్తుంది. కానీ వాతావరణం అంతా చూడడానికైతే చాలా చాలా బాగుంది. మనమైతే మెట్ట సగం ఎత్తు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. సగం నుండి బండి ఎక్కలేదు, అందుకనే లలితని దింపేశాను పిల్లల్ని. అందుకే తను వీడియో తీసింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి, మీకైతే చూపిస్తాను. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. నడుచుకుంటూ వచ్చిందండి, ఊరికి వచ్చింది. ఇంకా మనం అయితే ఇది అంతా ఎత్తే ఫ్రెండ్స్. ఇది
మనమైతే అది చివరికి వెళ్ళాలండి. అక్కడ ఉంటుంది నరసింహస్వామి గుడి పైన. ఇదంతా చూడండి ఎంత అయితే డౌన్గా ఉందో. ఇది మొత్తం కిందకే చాలా డౌన్గా ఉంటుందండి ఇది. దిగనా నుంచుంటాడు నుంచుంటాడు. కార్లు అయితే సింపుల్గా పైకి వెళ్ళి వచ్చేస్తున్నాయండి కిందకి. అదేవిధంగా కండిషన్ ఉన్న బండ్లు కూడా బాగానే వెళ్ళిపోతున్నాయి. మన బండి ఓల్డ్ బండి కాబట్టి కొంచెం ఇబ్బందిగా వెళ్తుంది, కానీ అయినా పర్లేదండి. మ్యాక్సిమం దగ్గరికి వచ్చేసాం. పొమ్మలు వెళ్తే నడుచుకుంటుంది. నేను ఎదురొస్తున్నా బండి కొంచెం లెక్క పెట్టి. ఇంకా మనం వెళ్ళలేదండి, ఇంకా పైకి వెళ్ళాలి. ఇప్పుడు రెండో స్టేజ్కి వచ్చాం మనం. అక్కడ ఎట్టి బండి స్టాండ్ వేసి పిల్లల్ని ఎత్తుకుందామని నేనైతే వస్తున్నా. అయితే ఎక్కుతలేదండి, ఇబ్బంది పెట్టేస్తుంది. లలిత చాలా వరకు నడుచుకుంటూ వస్తుంది. చాలా అంటే చాలా ఎత్తండి. అదిగోండి మనం చాలా వరకు వచ్చేసాం. ఇది వరకు అయితే 2 మార్గాలు ఉన్నాయండి, ఇప్పుడు 3 మార్గాలండి. చాలా వరకు దగ్గరకు వచ్చేసాం. ఇటో మార్గం అండి, అటు వెళ్తే కాలినడక ద్వారం ఉంటుంది. నేను వచ్చేటప్పుడు అయితే చూపిస్తాను. ముందైతే స్వామివారి దగ్గరికి వెళ్దాం. ఇంక ఇటైతే బండి మార్గం అండి. బండి మార్గాలు కూడా 2 వచ్చేసేవి ఉంటాయి. మనమైతే మ్యాక్సిమం కొండపైకి వచ్చేసాం, ఇంకా వెళ్ళాలండి. మొత్తానికి కొండపైకి అయితే వచ్చామండి. ఇక్కడ పాలు పొంగులు పొంగిస్తారండి. ఆ ప్రదేశం ఇది. మొక్కుబళ్ళు గట్రా తీర్చుకుంటారు. పాలు పాలు పొంగలి గట్రా చేసుకుంటుంటారు ఇక్కడ జనం. నేనైతే బండి పక్కన పెడతాను. అదేవిధంగా ఎదర అక్కడంతా భోజనాలు జరిగే ప్రదేశం అండి. ముందుగా నేనైతే మేము వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకుని అయితే వచ్చేస్తామండి.
ఇక్కడ అందరూ కూడా పాలు పొంగలు చేసుకుని స్వామివారికి నైవేద్యంగా అయితే పెడతారండి. భక్తులు డైలీ కూడా వందల సంఖ్యలో అయితే వస్తారు. ఇది ఉదయం పూట కాబట్టి ఇప్పుడు సమయం 9 కాబట్టి టిఫిన్ కార్యక్రమం కూడా అక్కడ జరుగుతుందండి. మేము వచ్చేటప్పుడు మార్నింగే బయలుదేరాము. ఇక్కడ టిఫిన్లు అయితే పెడుతున్నారు. ఇప్పుడు మేమైతే తినంగా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతామండి, ఇంకెక్కడ ఆగకుండా. అక్కడైతే దర్శనం చేసుకుంటాం. మరి వస్తారు కిందకి మీరు? ఇది వచ్చేసి యాగశాల అండి. యాగాలు గట్రా ఇక్కడ జరుగుతాయి. గుడి కొంచెం ఇంకా ఎదరుంది, ఎదరికి వెళ్ళాలి. ఇది వరకు మొదట్లో మా చింతనంలో మహిళలు గట్రా దొరకడానికి కొద్దిగా ఇబ్బంది ఉండేదండి. ఇప్పుడు ప్రభుత్వం ఆధీనం చేసుకున్నాక అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. ఎవరైనా రావాల్సిన వారు నిర్మోహటంగా ఏమీ ఐదరకు ఈదరకు అనే ఉద్దేశం లేకుండా అన్నీ అయితే చాలా అద్భుతంగా అయితే జరుగుతున్నాయి. ఈ ప్రదేశం వచ్చేసి అయితే స్వామివారి దర్శనానికి బుకింగు కూపన్లు ఇచ్చేదండి, టోకెన్లు. ఇప్పుడైతే రద్దీ లేదు కాబట్టి మేమైతే డైరెక్ట్గా దర్శనం చేసుకుని అయితే వచ్చేస్తాం. అదిగోండి కనపడుతుంది కదా ధ్వజస్తంభం, అదేనండి కనపడుతుంది గుడి అండి. శ్రీలక్ష్మీ నరసింహస్వామి వేయించేసి ఉన్న స్థలం అండి. ఇక్కడ ఆయనే స్వయంగా వెలిసారండి. ఆయన మేమైతే దర్శనం చేసుకుని అయితే వచ్చేసామండి. పొద్దున్న నుండి ఫాస్టింగ్లో ఉండటం వల్ల లలిత అయితే పిల్లలకైతే టిఫిన్ తినిపిస్తుంది. మేము వచ్చేటప్పుడే పిల్లలకి టిఫిన్ గట్రా తీసుకొచ్చింది లలిత. ఇప్పుడు వాళ్ళకైతే తినిపిస్తుంది. కొద్దిసేపు ఇక్కడ తిరిగి మేమైతే తర్వాత 2-3 గంటలు ఇంటికైతే వెళ్ళిపోతాం. చూడండి వీడియో కడ వరకు. దిగేటప్పుడు కూడా మెట్ల మార్గం కూడా మీకైతే చూపిస్తాను. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. మా విక్కీ బాబు, విక్రమాదిత్య చాలా బాగా ఆడుకుంటున్నారు. ఈ ప్లేస్ని అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అలా చూడండి, బయటికి కూడా తీసుకొచ్చి చాలా రోజులైందేమో అలా ఆడుకుంటున్నారండి చక్కగా. మా ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నాం ఈ రోజున. వాళ్ళ అమ్మకి చూడండి కళ్ళజోడు పెట్టాడు విక్కీ బాబు, నన్ను కూడా పెట్టుకోమన్నాడు. చూడండి అది పెట్టి నా దగ్గర తీసుకొచ్చాడు.
నువ్వే చూడాలి ఫోన్లో చూడు అటు దూరంకి వెళ్ళి పెట్టుకో నువ్వు పెట్టుకో పెట్టుకో సుమారుగా 2 గంటలు సరదాగా పిల్లలతోటి ఆడుకుని తర్వాత బయలుదేరిపోయామండి. స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాం. తెచ్చుకున్న టిఫిన్లు వంటకాలు కూడా చేస్తాం. ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం. దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలండి. ఎక్కే మార్గం వేరు, ఇప్పుడు దిగేటప్పుడు అయితే వేరే మార్గంలో కూడా దిగుతున్నాను. బ్రేక్ మీద ఖచ్చితంగా కాలు పెట్టి దిగాలండి. చాలా డౌన్గా ఉంది. మీకు అయితే వీడియో అయితే కిందకి నచ్చిందైతే నేను అనుకుంటున్నాను. మీరు ఎవరైనా చూడదగ్గ ప్రదేశం కావాలి, ఆహ్లాదకరంగా ఉండాలంటే కంపల్సరిగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడికి వచ్చి ఇదంతా చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్, వాతావరణం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా అయితే మీరు లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ బాయ్.